హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా ఎలా ఉన్నారు? ఈ ఉదయం ప్రభు కృపతో ప్రభు యొక్క వాక్యంతో ప్రార్థనతో ప్రారంభించారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ మాట ద్వారా ప్రభు మనల్ని ఆదరించాలని బలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే యేసు ప్రభు వారు 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయటం. ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయటం. ఒకరికొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి అని చెప్తున్నాను. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో బంధాలు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, ఒకరి క్షేమాన్ని కోరటం, మేలు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి వారి క్షేమాన్ని వారి మేలు కోరటం మనకెంతో ఆశీర్వాదకరం. కష్టాల్లో నష్టాల్లో, ఇరుకుల్లో ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఒకరినొకరు ఆదరించుకోవటం, అది మన బంధం ముడిపడుతూ వారి క్షేమాన్ని కోరిన వారం అవుతాం. అందుకే సంఘాల్లో కానీ బంధువులు కానీ ఒకరికొకరు ఆదరించుకోవటం, క్షేమాభివృద్ధి కలగజేసుకోవటం మనకెంతో ఆశీర్వాదం. అది మన భక్తిని సూచిస్తూ ఉంది, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను సూచిస్తూ ఉంది. కర్ణాటకలో మణి పేటర్ అని ఒక సహోదరి, ఆమెకి మరి ఆ టీవీ నెమ్ము రోగం ఉండేదంట. ఆ రోగంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ మేనకోడలు డాక్టర్ అంట. ఆమె చాలా చక్కగా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకొని మంచి సహకారంగా మరి ఉండేదంట. తాను డాక్టరు సెలవు పెట్టి కూడా మరి వాళ్ళ యొక్క ఆ మణి సిస్టర్ని చాలా చక్కగా చూసుకునేదంట. కొద్ది రోజులకి కంటి ఆపరేషన్ చేస్తే అప్పుడు కూడా ఆమె హాస్పిటల్లో సెలవు పెట్టి తన దగ్గరుండి చాలా బాగా చూసుకుంటూ ఉండేదంట. ఆ డాక్టర్ అనే ఆ సిస్టరు మంచి విశ్వాసి, దేవుని ప్రేమ కలిగింది, సహనం కలిగింది, ఓర్పు కలిగింది, ప్రభు ప్రేమను చూపగలిగింది. అనారోగ్యంతో కంటి ఆపరేషన్తో ఈ నెమ్ము రోగంతో ఉన్న ఈ మణి అనే సహోదరిని ఆ డాక్టరు వాళ్ళ మేనకోడలు చూసుకుంటున్న విధానాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి ఆమె చెప్తుంది కదా సాక్ష్యం, నయోమి రూతు యొక్క ప్రేమ అనురాగాలు మాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే నయోమి తనున్న పరిస్థితుల్లో, రూతు తనున్న పరిస్థితుల్లో వారిద్దరి మధ్య ఒకరికి పెరిగినటువంటి ప్రేమ అనురాగాలు, ఒకరికొకరు అంటుకొని జీవించటం, వారు కన్నీటి మధ్యలో, విచారణ మధ్యలో వారు ఎడబాటు కోరుకోకుండా ఒకరొకరు కలిసి ఉండటం, ఆదరించుకోవటం మమ్మల్ని ఎంతో ఆదరించింది. మా మేనగోడలు నన్ను చూస్తున్న విధానం, మా ప్రేమ ఇంకా బలపడుతూ రూతు నయోమి యొక్క ప్రేమలాగా, బంధంలాగా మేము బలపడ్డాము. నయోమి రూతు ప్రేమ అంత బలపడటాన్ని బట్టి మరి మరలా బెత్లెహేముకి, యూదా దేశంలోనికి తిరిగి రావటం, అక్కడ ఒక క్రొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని రూతు మరి ఆ కుటుంబానికి అనుగ్రహించి, ఆ రూతు గ్రంథం సపరేట్గా బైబిల్లో రాసినట్లుగా కూడా మనం చూస్తాం. ఎంతటి ఆత్మీయ ఆశీర్వాదం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా ఏమంటే సంఘంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆదరించండి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కోరుకోండి, వాళ్ళ నాశనాలు కోరుకోగాకండి, పతనాలు కోరుకోగాకండి. అయ్యో వాళ్ళు అనారోగ్యంతో ఉంటే అనారోగ్యంగా ఉండారా, ఎందుకేలే మాకు వ్యతిరేకంగా ఉంటే మా మాట వినకపోతే తింటేలేని వారి పతనాన్ని కోరుకునే విశ్వాసులు లేకపోలేదు. తోటి వారి పతనాన్ని చాలామంది విశ్వాసులు, ఆత్మీయ భక్తి కలిగినటువంటి వారు అలాంటి మనసు కలిగి ఉండరు.
ఎదుటివారి యొక్క క్షేమాన్ని, ఎదుటివారి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఒకరికొకరు ఆదరించుకోవటం, ఒకరికొకరు క్షేమాభివృద్ధి. మన ఇంట్లో బంధువులు కూడా, మీరు కూడా చూడండి, ఎవరైనా అనారోగ్యం ఉండి హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరిద్దామని వెళ్తారు. ఎందుకు? ఒక ఆదరణ. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 10 మంది వస్తే అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు లేకుంటే వెళ్ళి 10 మంది వెళ్ళి పలకరిస్తే అదొక ఆదరణ అండి, అదొక ప్రేమ. అప్పుడు వాళ్ళు కూడా ఆ కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారనుకోండి, పలానోళ్ళు మనల్ని వచ్చి పలకరించారండి, వాళ్ళని కూడా పిలుద్దామండి అనే ప్రేమ పుట్టుద్ది వాళ్ళకి, ఆప్యాయత పుట్టుద్ది వాళ్ళకి. ఈ విధంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో ఒకరినొకరు సంపాదించుకోండి, ప్రేమతో ఒకరినొకరు బంధం కలిగి ఉండండి. సంఘాలు, సేవకులు, నా ప్రియ దేవుని బిడ్డలు ఒకరి మధ్య ఒకరు ఆదరించుకోవటం, యోగక్షేమాలు తెలుసుకొని ప్రార్థన చేయటం, అది మన కుటుంబాలకి ఆశీర్వాదం. ఈ మాదిరి సంఘాలకి అపోస్తలుడైన పౌలు నేర్పించినటువంటి మాదిరి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ ఈ కుటుంబాల్లో రూతు నయోమి యొక్క అనుబంధం, అట్లానే ఆ మణిపేట అనే ఆ సహోదరి వాళ్ళ మేనగాల యొక్క అనుబంధం మన ఆత్మీయ బంధాన్ని పెంచేటట్లుగా, ఆత్మీయ ఆశీర్వాదాన్ని పెంచేటట్లుగా ఉండాలి. ఆ కృప మీ కుటుంబంలో నివసించాలని దైవసేవకుడుగా కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వకృప అనేది యేసు ప్రభు, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. నాయన నీ బిడ్డల కుటుంబాల్లో నాయన ఒకరి మధ్య ఒకరు ప్రేమ, ఐక్యత, నాయన తండ్రి ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, అలాంటి ఆత్మీయ భక్తి సంఘాల్లో, కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆయన రూతు నయోమి లాంటి ఒక ఆత్మీయ బంధం ప్రతి ఒక్కరికి దయచేయండి, దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.